పోలీసులనే ముప్పతిప్పలు పెట్టిస్తున్న పోలీసు శాఖకు చెందిన వారి స్టోరీ ఇది. ఇది ఎక్కడో జరిగింది కాదు, కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఒకేసారి ఎస్ఐ, కానిస్టేబుల్ కనిపించకుండా పోవటం, వారితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్ అవటం పోలీసులకు పెద్ద పజిల్ గా మారింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి క్రిస్మస్ రోజు అదృశ్యం కావటంతో అందరూ షాక్ అయ్యారు. డ్యూటీలో ఉన్న పోలీసులు కనిపించకుండా పోవటం, వారి సెల్ ఫోన్లు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కట్టపై దొరకటం, వీరితో పాటు బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు కూడా కనిపించకపోవడం, క్రిస్మస్ రోజు అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అర్ధరాత్రి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గాలించాక కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. అయితే అదే చెరువు వద్ద ఎస్ఐకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావటంతో ఆయన కూడా చెరువులో దూకారా అనే అనుమానాలు రేకెత్తాయి. ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావటంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయటం ప్రారంభించగా, అటు బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్లో చెప్పి బయటకు వెళ్లిపోయింది. అయితే బుధవారం మధ్యాహ్నమైనా కూతురు ఇంటికి రాకపోవటం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా శృతి ఫోన్ కలవకపోవటంతో కంగారు పడిన తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇవ్వటంతో శృతి స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది కదా, ఇంటికి వెళ్లకపోవడమేంటి అని అనుకున్న పోలీసులు ఫోన్ సిగ్నల్ ద్వారా శృతిని కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శృతి ఫోన్ సిగ్నల్ సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టు గుర్తించడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి 11 అయింది. ఆ చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. అలాగే బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్కు చెందిన చెప్పులు, కారు కూడా కనిపించాయి. దీంతో పోలీసులు అనుమానంతో చెరువులో గాలించగా లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అసలు నిన్న రాత్రి ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది? ముగ్గురు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఈ ముగ్గురికి ఉన్న సంబంధమేంటి అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే గాంధారి మండల కేంద్రానికి చెందిన శృతి బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ కుమార్ బిక్కనూరులో పనిచేస్తున్నాడు. వీరితో పాటు మరణించిన నిఖిల్ బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సో నిఖిల్కు శృతికి పరిచయం ముందు నుంచే ఉండొచ్చు. కానీ ఎస్ఐ బిక్కనూరులో పనిచేస్తున్నాడు. ఈయనకు అసలు వీరిద్దరితో పరిచయం ఎలా ఏర్పడింది? ముగ్గురు ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అసలు వీరికి పరిచయం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలు అందరి మెదడులను తొలిచేస్తున్నాయి. అయితే సాయి కుమార్ గతంలో బీబీపేట ఎస్ఐగా పనిచేసి బదిలీపై బిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పనిచేసిన సమయంలో వీరి మధ్య మంచి పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే శృతికి అప్పటికే పెళ్లైందని, భర్తతో విభేదాలు రావటంతో విడాకులు తీసుకొని కొత్త జీవితం ప్రారంభించిందని, ఈ టైంలోనే సాయి కుమార్, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించేవాడని సమాచారం. అయితే ఆ తర్వాత సాయి కుమార్ బిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని శృతి ఒత్తిడి తేవటంతో వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు టాక్ వస్తుంది. కొందరైతే ఎస్సీ బదిలీపై బిక్కనూరు రావటంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో శృతికి సన్నిహితం పెరిగింది. ఈ విషయం తెలిసిన ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరగటంతో అక్కడ జరిగిన గొడవలో ముగ్గురు చెరువులో దూకినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అసలు కారణాలేంటి? ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకేమైనా జరిగిందా? కారణాలు తెలియాల్సి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? వీరి మరణం వెనుక ఉన్న మిస్టరీ గురించి ఏమనుకుంటున్నారు? మాకు కామెంట్ చేయండి. లేట్ ఈవినింగ్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 పర్సన్స్ బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్.
ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరుగుతుంది. దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్వి నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర, అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము.